హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి లెర్నర్స్ది చెప్పబోతున్నాను. ముందుగా మనం క్రోమ్లో అప్లై డ్రైవింగ్ లైసెన్స్ అని టైప్ చేస్తే మనకు ఇట్లా లింక్స్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ లైసెన్స్ ఇది క్లిక్ చేయాలి. దాని కింద మళ్ళీ లెర్నర్స్ లైసెన్స్ ఇది క్లిక్ చేస్తే మనకు కింద లింక్స్ వస్తాయి. క్లిక్ హియర్ టు బుక్ లెర్నర్ లైసెన్స్ స్లాట్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. తర్వాత టెస్ట్ సెంటర్, మీ జిల్లాలో టెస్ట్ సెంటర్స్ ఉంటే ఆటోమేటిక్గా కింద వస్తుంది. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ యూ కెన్ బుక్ స్లాట్ బై యూజింగ్ అనదర్ లింక్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ది సారథి వెబ్సైట్ లింక్. దీని మీద క్లిక్ చేయాలి. చేస్తే మనకు దీన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్. తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ అప్లై, దీని మీద అప్లై ఫర్ లెర్నర్ దీని మీద క్లిక్ చేయాలి. మనము అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. అప్లోడ్ ఫోటో చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అండ్ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి చదువుకోకపోతే ఆధారు, తర్వాత ఫీ పేమెంట్, ఇవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ. ఇక్కడ కేటగిరీ మన జనరల్ అని సెలెక్ట్ చేసుకుంటాం, మామూలు పర్సన్స్ కాబట్టి జనరల్. తర్వాత ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఇంతకుముందు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి ఇదే సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి